ఏరోస్పేస్ ఇంజనీరింగ్లో జాబ్స్ ఎలా ఉంటాయి? మేడం ఏరోస్పేస్ ఇంజనీరింగ్ జాబ్స్ అనేటివి మెయిన్లీ మీ స్కిల్ పైన డిపెండ్ అయి ఉంటుంది మేడం. ఓకే, ఇట్ ఇన్వాల్వ్స్ లాట్ ఆఫ్ థర్మోడైనమిక్స్, ట్రిగ్నోమెట్రీ, ఓకే, మ్యాథ్స్ ఇవన్నీ ఇంక్లూడ్ అయి ఉంటాయి. సో మెయిన్గా ఏంటంటే మేడం, మీకు ప్యాకేజెస్ వచ్చేసి లీస్ట్ ప్యాకేజ్ వచ్చేసి 4-5 lakhs నుంచి స్టార్ట్ అవుతుంది. యావరేజ్గా చూస్తే 10-12 అట్లా ఉంటుంది మేడం. సో హై ప్యాకేజెస్ అయితే 15-25-30 అట్లా ఉంటుంది మేడం. ఇవి ప్యాకేజెస్. ఓకే, కమింగ్ టు కంపెనీస్ ఇండియాలో అయితే టాటా ఉంది, బోయింగ్ ఉంది, ఎయిర్ బస్ ఉంది. ఓకే, సో డిఫరెంట్ కంపెనీస్ అయితే ఉన్నాయి మేడం. మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ అయితే బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ ఇట్లాంటి ఏరియాస్లో ఉన్నాయి మేడం. ఓకే, మీరు అబ్రాడ్లో అయినా కానీ యునైటెడ్ స్టేట్స్ కానీ, రష్యా కానీ, జర్మనీ కానీ, ఇటలీ కానీ, ఓకే, ఇటువంటి దగ్గర మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి మేడం. హై పేడ్ శాలరీస్ ఉంటాయి అన్నమాట. సో ఇండియాలో అండ్ కమింగ్ టు ఉత్తరాంచల్ యూనివర్సిటీ, మీరు ఏరోనాటికల్ అండ్ ఆస్ట్రానాటికల్ చేస్తూనే మీకు మళ్ళీ కావాలి అనుకుంటే ట్రైనింగ్ కూడా చేయొచ్చు అనమాట. పైలట్ ట్రైనింగ్ కోర్స్ కూడా ఒకటి ఉంటుంది. సో మీకు మన స్టూడెంట్స్ రీసెంట్గా కూడా దగ్గర మనం తీసుకునేది 80 సీట్స్ అనమాట ఏరోస్పేస్ ఇంజనీరింగ్లో. దాంట్లో 24 స్టూడెంట్స్ గేట్కి క్వాలిఫై అయ్యారు మేడం రీసెంట్గా. ఓకే, ఐ మీన్ లైక్ దగ్గర వీ సెక్యూర్డ్ అరౌండ్ 80% ప్లేస్మెంట్స్ ఇన్ టాప్ కంపెనీస్. టాటాలో వచ్చింది, బోయింగ్లో వచ్చింది. ఓకే, మీరు మా యూనివర్సిటీ అఫీషియల్ సైట్లో చూసినా కానీ తెలుస్తుంది. ఓకే, సో యూ నాట్ టు వర్రీ, ఏరోస్పేస్ ఇంజనీరింగ్లో చాలా మంచి హై ఆపర్చునిటీస్ ఉన్నాయి. స్కిల్ స్టాండర్డ్గా ఉండాలి మేడం. మీకు గ్రోత్ అనేది చాలా బాగుంటుంది. కాంపిటీషన్ కూడా ఇప్పుడున్న సినారియోలో చాలా తక్కువ ఉంది. బట్ 3-4 years వెయిట్ చేయండి, మీకు ఏరోస్పేస్ ఇంజనీరింగ్ ఎట్లయితుందంటే కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ అట్లా బాగా బూమ్ వస్తుంది. ప్లేస్మెంట్ పరంగా చాలా బాగుంటుంది మేడం.